ఈడెందుకు ఫోన్ చేస్తున్నాడు ఈ టైంలో? అప్పు కోసమేమో. వీడికి ఈ టైంలో బాగా గుర్తొస్తాను. ఇలాంటి ఎదవలందరినీ కూడాను ఇమీడియట్గా అవాయిడ్ చేయాలి. అవాయిడ్. ఏమండి ఏమండి ఇప్పుడే ఫోన్ వచ్చింది. ఎంత గుడ్ న్యూసో తెలుసా? హలో 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 ఆ కేకలేంటి? నువ్వు నీ మొగుడిని పిలుస్తున్నావా, టీవీలో వస్తున్న ఎముడికి మొగుడిని పిలుస్తున్నావా తెలియ కన్ఫ్యూజన్తో చూడ ఎదురింటి ఎలా చూస్తున్నారో. ఏంటి ఆ కేకలేంటి? మరి అదే మన జాతకాలు మారబోతున్నాయండి. మనం సెలబ్రిటీలు కాబోతున్నాం. నీలాంటిదే మొగుడి క్యాన్సర్ వచ్చిందే అంటే భలే భలే జ్యోతిష్యుడు చెప్పింది నిజమైందని గెద్దిందట. ఈ చెత్త సెటైర్లు ఆపుతారా? ఈ రోజు మన ఇంటికి ఎవరు రాబోతున్నారో తెలుసా? రేషన్ కార్డ్ అప్లికేషన్ తీసుకోవడానికి వార్డు వాలంటీర్ వస్తానన్నాడు. దానికి ఎంత సంతోషపడిపోతావా? అబ్బా, ఇంత మట్టి బుర్రున్న మనిషిని ఎలా పెళ్లి చేసుకున్నాను రా భగవంతుడా. కొన్ని విషయాల్లో సర్దుకుపోవాలి బంగారం. నన్ను చూడు, నేను ఎప్పుడైనా దేవుడిని క్వశ్చన్ చేశానా? మీరే విషయంలో క్వశ్చన్ చేయాలి, మీరే విషయంలో సర్దుకుపోతున్నారు. ఇంత అందమైన పిల్లాన్ని నాకే ఎందుకు ఇచ్చావని క్వశ్చన్ చేశానా? లేదు, సర్దుకుపోతున్నాను కదా. ఈ తెలివితేటలకేం తక్కువ లేదు తమరికి. మన ఇంటికి రోజు సెలబ్రిటీలు రాబోతున్నారండి. బోరోదుకుంటూ వీధిలోకి వచ్చే బుడబొక్కలోడు కూడా ఈ రోజులో సెలబ్రిటీలే. ఇంతకీ ఎవరాళ్ళు? వాళ్ళ గురించి చెప్పాలంటే రాత్రిపూట ఉదయించే సూర్యులండి వాళ్ళు. పరాయోళ్ళ కోసం మాట్లాడమంటే దూది పేడలా మాట్లాడతారు. అదే మొగుడి కోసం మాట్లాడినంటే గేదె పేడేసినట్లు మాట్లాడతారు. అంతేగా. అబ్బా ఆపండి, వాళ్ళని చూస్తే మీరే అవాక్ అవుతారు తెలుసా? ఏహే, ఇంతకీ ఎవరాళ్ళు? నేను కొన్ని హింట్స్ ఇస్తాను, చెప్పుకోండి చూద్దాం. సరే తగలెట్టు. వాళ్ళకొకరితో ఒకరికి సంబంధం లేదు, కానీ ఒకే ఇంట్లో ఉంటారు. ఊరికే గొడవ పడతారు. ఒక ఇంట్లో ఉండేవాళ్ళు గొడవ పడక గోదావరి గట్టుంది, గట్టు మీద చెట్టు ఉంది, ఆ చెట్టు మీద పెట్టఉంది, ఆ పెట్ట రెట్టేస్తుందని గ్రూప్ సాంగ్లు పాడుకుంటారా? అబ్బా, బోల్డ్ అన్ని కెమెరాలు వాళ్ళేం చేస్తున్నారో చూస్తూనే ఉంటాయి. ఏంటి మన ఇంటికి సెలబ్రిటీలు వస్తున్నారా, తీహార్ జైలు నుండి తీవ్రవాదులు వస్తున్నారా? అన్ని కెమెరాలు వాళ్ళని చూడడం ఏంటి? చిచి, ఇలా కాదు. అదిగో వచ్చేస్తున్నారు, బొమ్మ బాద్శేఖర్, ది డాన్స్ మాస్టర్. హలో, ఎట్లాగున్నావమ్మా? రొంబ సౌఖ్యమా? నీలాంటిదే రాజరాజ్ చోళుడు ఎవరు అంటే చోలీకే పీచేకే హే పాట రాసినోడు అందంట. ఆడు డాన్స్ మాస్టర్ అంటే. నోరు మూసుకోండి, ఆయన స్టెప్ వేస్తే ఎలా ఉంటుందో తెలుసా? చూపించు ముందు మన టాలెంట్. వద్దు సార్, ఆ తర్వాత మేము చూపించుకోవాలి డాక్టర్కి. రిలాక్స్. ఇప్పుడు నేను మీ ఇంటికి రావడం ఎలా అనిపిస్తున్నది? ఎలా అనిపిస్తుంది సార్? ఇంత చిన్న ఎక్వేరియంలోకి ఇంత పెద్ద తిమింగలం వచ్చినట్టు అనిపిస్తుంది సార్. షూ, ఏంటా మాటలు? ఆయన ఏమనుకుంటారు? ఇల్లేమ్మా, పర్వాలేమ్మా. ఇలాంటి సూటిపోటు మాటలు చాలా చూస్తిని. రొంబ కష్టపడి వస్తేనమ్మా. కరెక్టే మాస్టర్. ఆయన చేతికి తాడ్లు, తలకి బ్యాండ్లు, ట్రెండ్ సెట్టర్లా ఉంటారు మాస్టర్. పుచ్చ పగిలిపోయిద్ది ఎవరికైనా. అన్నీ మీరే మాట్లాడేసుకుంటే ఇంక మధ్యలో మేమెందుకు? ఏంటి మాటలు వినిపిస్తున్నాయి గానీ మనిషి కనిపించట్లేదు? పైకి కాదండి, కిందకి చూడండి. ఈడెవడు వెయిట్లు ఎక్కువ ఎత్తి హైట్ తగ్గిపోయినట్లున్నాడు. బ్రో, నేను సామర్థ్య వర్గమైన స్టెప్ వేస్తే జనాలు ఏమన్నారో తెలుసా? సామాన్లన్నీ సర్దేసుకోమన్నారా? ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పుచ్చ పగిలిపోయిద్ది. ఆల్రెడీ లేపేసినట్లున్నారు భయ్యా. సగమే ఉన్నాం ఇక్కడ, మిగతా సగం ఎక్కడ? ఏమండి ఆపుతారా? అటు చూడండి ఎవరు వస్తున్నారో. ఏయ్, నా గ్లామర్ రహస్యం తెలుసా? అసలు దాని అర్థం తెలుసా నీకు? నాకెంతమంది ఓట్లు వేసారో తెలుసా? వెనకాల ఎన్ని పోట్లేసారో తెలుసా? గర్ల్స్ నేనంటే పడి చేస్తారు, ఆ విషయమైనా తెలుసా? అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. ఈ మాట విన్నారని నిజంగా వచ్చి చంపేస్తారు తెలుసా? బయటికి పంపించాలని చాలా శక్తులు ప్రయత్నించాయి. యు నో దట్? ఏంటన్నా చింపేసిన శక్తి ఒక్కపొడి కవర్లో ఉన్నావు, మళ్ళీ మీ శక్తులు పనిచేయడం. ఇంతకీ చేతికా కట్టేంటి? ఇలా ఎక్స్ట్రా ఎక్కువైనా ఇస్తాడు ఎవడైనా? నో, నా బోనాలు కన్నీళ్ళు తుడిచి నా రిస్ట్ ట్విస్ట్ అయిపోయింది తెలుసా? బట్ ఐ లైక్ దిస్ పెయిన్. ఏమండి ఆవిడ వస్తుంది. హాయ్, కేసే హో ఆప్? మే తుమ్హారీ బోనల్. బోనాలంటే పండగ కదే, ఇదేంటి దండగలా ఉంది? అదే వద్దన్నా, ఆవిడ పెద్ద హీరోయిన్ అండి. ఏంటి వయసులోనా? హే మ్యాన్,
నువ్వు ఇలా మాట్లాడడం ఏం నాకు నచ్చలేదు. నేను ఏడుస్తే ఏమవుతుందో తెలుసా? బోనాల్ డోంట్ క్రై రా, డోంట్ క్రై. నువ్వు ఏడిస్తే నేను తట్టుకోలేనురా. నిన్ను ఏడిపించిన వాళ్ళని నాన్న బుజ్జి ఇలా ఎగిరెగిరే ఎరగొట్టుకున్నట్లున్నావు, జాగ్రత్త. ఏమండి ఇంకా అసలైన రాలేదేంటండి? చూసే నీకో దండమే. నేను ఇక్కడే ఉండగా అసలైన రావాలి అంటే వినడానికి చాలా చండాలంగా ఉంది. అబ్బా మీరు ఊరుకోండి, అదిగో వచ్చేసారు. హాయ్ హలో ఆదాబ్, నేను మీ నాగభూషణం. ఈ వీకెండ్ మనతో మామూలుగా ఉండదు. తాపేశ్వరం కాజా మరియు అమలాపురం సన్నాయి బాజా ప్రెజెంట్స్ బిగ్ గ్లాస్ వరల్డ్స్ బిగ్గెస్ట్ వెరైటీ రియాలిటీ షో. ఏమండి ఈయనైనా గుర్తుపట్టండి. ఏంటే పోలీసు వాళ్ళు 420 గుర్తుపట్టమన్నట్లు ఏంటి గోల్ నాకు? సార్ మా అయింది నా అంత షార్ప్ బుర్ర కాదు సార్. నా కోసం ఆ డైలాగ్ ఒకసారి చెప్పండి సార్. అను అడిగితే ఏదైనా చేస్తాను. మంచినీళ్ళు కావాలా పండు? మంచోలికి చెరువుగడ, చెడ్డోలికి రగడ. పగిలిద్ది దవడ. ఆయన ఈఫిల్ టవర్లా ఉంటారు, మరి నేను ఇంకైపోయిన రీఫిల్లా ఉన్నాం. ఏంటండి మీరు మన ఇంటికి వచ్చిన వాళ్ళతో ఇలానే నా బిహేవ్ చేసేది? కొంచెం మంచి మర్యాద ఉండాలి. అవి చూపించాలంటే ముందు వీళ్ళు మనుషుల్లా ఉండాలి కదే. చూస్తారా వీళ్ళందరూ ఎంత పెద్ద సెలబ్రిటీసో. ఏమండి మనం కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీతో హౌస్లోకి ఎంటర్ అవుదామండి. ఆ హౌస్ లోకి ఎంటర్ అయ్యే బదులు ఎవరి చేతుల్లో అయినా ఎన్కౌంటర్ అయిపోవడం బెస్టే. ప్లీజే వాంగ తంబి, చాలా చాలా సరదాగా ఉంటుంది లోపల. పెరియ పెరియ సోఫాలు, సిన్ని టాస్కులు, చాలా బాగుంటది. ఎస్ మాస్టర్. వాడితో పాటు నా బోనాలు కూడా ఉండాలి మాస్టర్. నా ప్రేమని నా బోనాల దగ్గరికి మీరే చేర్చాలి మాస్టర్. ఏ గబజిత్, ఏ కొరియోగ్రాఫర్టా, కొరియర్ బయలుడా, కష్టపడండిరా. నాకు బోనాలకి మధ్య వచ్చి పెంట చేసిన వాడిని ఊరికే వదలను మాస్టర్. ఎస్ బ్రో, టాస్కులు వాళ్ళు బ్రో, టాస్కుల్లో ఒక్కొక్కడికి పుచ్చ పగిలిపోయిద్ది బ్రో. పాపం చైల్డ్ ఆర్టిస్ట్ అని ఒక్క డైలాగ్ ఇచ్చినట్లున్నారు మనోడికి. చెప్పు బాగుందమ్మా చుచ్చుబుచ్చుకి. నాకు నచ్చలేదు సార్. బోనాల్ నువ్వెందుకమ్మా ఏడుస్తున్నావు బంగారు కొండ? నాకు నచ్చలేదు సార్. నేను ఇంత అందంగా ఉండడం వల్లే కదా ఈ కష్టాలన్నీ. టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా ఉండడం వల్లే కదా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ. పబ్లిక్లో పిచ్చ క్రేజ్ ఉండడం వల్లే కదా ఈ ఫాలోయింగ్ అంతా. చచ్చా అంత లేదమ్మా, పిల్లల్లో కొంతమంది కరువు ప్రాంతం నుంచి వచ్చారు, అందుకే ఔరవరం అంటున్నారు. ఏమండి ఇంతకీ మనం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇద్దామా వద్దా? కావాలంటే ఏ వైల్డ్కి వెళ్ళి బతుకుదామే, కానీ వీళ్ళతో మాత్రం వద్దే ప్లీజే. ఏటే కాకి తగరిసేస్తుంది, ఎవడైనా కాలీఫ్లవర్ గడ రాబోతున్నాడు ఏంటి మన ఇంటికి? అమ్మాయి ఇదిగో అమ్మాయి. ముష్టోడేటి అమ్మా అనకుండా అమ్మాయి అంటాడు. ఏంటల్లుడు ఎలా ఉన్నావు?